వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవీ టీవీ. ఈరోజు నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే, గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాం సోషల్ మీడియాలో కావచ్చు, గుడ్లవల్లేరు కాలేజీలో జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమం గురించి పుంకాలుగా చూస్తున్నాం. వాస్తవంగా అక్కడ జరిగిన సంఘటన చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇది చిన్న సంఘటన కాదు, దాదాపు 300 మంది పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం, 300 కుటుంబాల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఈ విషయాన్ని అంత తేలిగ్గా కాకుండా ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపి ఇందులో ఎవరున్నా సరే విడిచిపెట్టకుండా ఖచ్చితంగా శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ పని చేస్తుందని ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఆ యొక్క ఎవడైతే దానికి పాల్పడ్డాడో ఆ వ్యక్తిని ట్రోల్ చేస్తున్నారు. వాడు టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని ఒకళ్ళు, లేదు వైసీపీకి సంబంధించిన వ్యక్తి అని ఒకళ్ళు ట్రోల్ చేస్తున్నారు. నిజంగా ఇది చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. లేకపోతే అతను ఎవరో ఒక నాయకుడి దగ్గర ఫోటో దిగేసి పెడితే దాన్ని పెడుతున్నారు. అది ఎవరన్నా కావచ్చు. చాలామంది రాజకీయ నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు, మండలాల్లోకి వచ్చినప్పుడు ఎవరొకళ్ళు ఫోటో సెల్ఫీ కావాలన్నప్పుడు ఇస్తారు. అది తప్పదు. వాళ్ళు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకి సెల్ఫీ ఇవ్వాలంటే వాడి యొక్క పుట్టుపూర్వోత్తరాలు, తర్వాత వాడి చరిత్ర చూసి సెల్ఫీ ఇవ్వరు. వాడు సెల్ఫీ అని అడిగితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సిన బాధ్యత, ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇస్తారు. కానీ వాడు చేసిన ప్రతి కార్యక్రమానికి నాయకులను ముడిపెడుతూ వీళ్ళంచరుడు అని చెప్పేసి ముడిపెడుతూ ఆ కార్యక్రమం ఏదో ఈ ఫోటో ఇచ్చిన అతను వాడిని చేయమని చెప్పేసి చేసినట్టుగా జరుగుతున్న ప్రచారం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమానికి పాల్పడ్డారో వాళ్ళు ఎవరితైతే సెల్ఫీలు దిగారో వాళ్ళ యొక్క నాయకులను చూపించేసి వాళ్ళ అనుచరుడు వాళ్ళు చేశారు ఈ పని అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పనికి మాలిన చెత్త బ్యాచ్. నేను అన్ని పార్టీల వాళ్ళని చెప్తున్నాను, ఇది ఏ ఒక్క పార్టీకి మినహాయింపు కాదు ఇది. ఎందుకంటే సెల్ఫీ దిగిన నాయకుడు వీడు రోజువారీ కార్యక్రమం ఏంది, వీడు రోజు ఏం చేస్తాడని వీడి ఇంట్లో ఆయన వచ్చి చూసి వీడి కార్యక్రమాలన్నీ అంచనా వేసుకుని వీడికి సెల్ఫీ ఇవ్వరు కదా. ఎందుకు అలా పార్టీలకి నాయకులకి ఆపాదిస్తారు? ఒక వ్యక్తిగా వాడు చేసిన తప్పుని ఎందుకు అలా ఆపాదిస్తారు? అక్కడ జరిగిన సంఘటన కొన్ని 100 మంది ఆడబిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన ఘటన. దాన్ని ఖచ్చితంగా ఖండించాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అవసరమైతే అన్ని పార్టీల నాయకులు కలిసి దానికి కారకులైన వారిని దండించాలి. అది వదిలేసి విమర్శలు, ప్రతి దాంట్లో రాజకీయ విమర్శ. ఇప్పుడు అధికార పార్టీ అధికారంలో ఉంది, దాని మీద కూడా విమర్శ చేయాలి. ఆ పార్టీని ప్రతిపక్షం వాళ్ళు హుందాతనంగా వ్యవహరించండి. అసలు వాడు ఎవడు పట్టుకొని లోపలేండి ఫస్ట్. అంతేకాని వాడు మీ పార్టీ వాడా నా పార్టీ వాడా ఏంటి, పార్టీలు కూడా ఏంటి, వాడు వ్యక్తిగత జీవితానికి పార్టీలకి సంబంధం ఏంటి? పార్టీలు అన్న తర్వాత అన్ని రకాల ప్రజలు పార్టీలో జాయిన్ అవుతుంటారు. వాడు వ్యక్తిగత జీవితాన్ని తీసుకుని వచ్చి వాడు దొంగ అయితే మీ పార్టీ, మీ నాయకుడు దంచుడు దొంగ, వాడు హత్య చేస్తే మీ ఆ నాయకుడు అభిమాన కార్యకర్త హత్య చేశాడు, లేకపోతే వాడు రేప్ చేస్తే మీ అభిమాని రేప్ చేశాడు. ఏంటి దౌర్భాగ్యం? నాయకులే అన్న వీళ్ళకి కాపలాగా కూర్చుంటారా, లేకపోతే వాళ్ళే అన్న వీళ్ళని ప్రేరేపిస్తారా? లేదు కదా. మరి ఎందుకు ఇలాంటి దౌర్భాగ్యకరమైన సోషల్ మీడియా ట్రోలింగ్లు చేస్తారు? దయచేసి తప్పులా అందరం చూద్దాం. అది అధికార పార్టీ చేసినా ప్రతిపక్ష పార్టీ చేసినా తప్పుని తప్పాల చూద్దాం, తప్పుని అందరం ఖండిద్దాం. అంతేకాని అధికార పార్టీలో ఉన్నప్పుడు తప్పు చేస్తే అది ఒప్పు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పు చేస్తే అది తప్పు అవ్వదు. తప్పు ఎవరు చేసినా తప్పే, వాళ్ళు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా. ఆ దిశగా మార్పు రావాలి మనలో. వచ్చినప్పుడే సమాజం, మంచి సమాజాన్ని మనం తయారు చేయగలం. ఇక రెండోది, నేను ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సంఘటన గురించి మీడియాలో కథనాల ప్రచారం నిలిపివేయండి. ఇలా మీడియా రేటింగ్స్ కోసం, లేకపోతే ఇంకోటో రేటింగ్స్ కోసం మీడియా ముందు డిబేట్లు పెట్టి కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి ఆడ పెట్టేసి లేనిపోని అనుమానాలు, లేనిపోని ఇబ్బందులు సృష్టిస్తున్నారు. అది జరిగిన సంఘటన జరిగింది, అది బాధాకరం, దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. తప్పితే ప్రతిరోజు డిబేట్లలోకి ఇదే అంశంగా పెట్టేసి ఆ కాలేజీలో చదువుకున్న పిల్లలందరూ భవిష్యత్తుని నాశనం చేయాలి. మీరు చూస్తుంది ఇప్పుడు సంఘటన వెలుగు చూసిన వాళ్ళే, మరి గతంలో జరిగిన సంఘటనలకు కూడా పాపం వాళ్ళు ఎంత బాధపడాలి? అసలు ఆ సంఘటన మాకు కూడా జరిగిందేమోనని ఒక అనుమానాలు క్రియేట్ చేసే పరిస్థితిలో ఈ రోజున మీడియా ఉంది. దయచేసి మీడియా
సంఘటన జరిగింది, ఏ సంఘటన బయట ప్రచారం చేయాలి, ఏది బయట ప్రచారం చేయకూడదు, ఏది కొన్ని కుటుంబాలకు సంబంధించింది అని ఆలోచించి దాన్ని ఎంత గోప్యంగా విచారణ జరిగితే అంత బాగుంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వాన్ని కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా దీని మీద ఒక కమిటీని వేయండి. కమిటీలో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మహిళా ప్రజాప్రతినిధుల్ని కమిటీలో మెంబర్స్గా వేయండి. అన్ని పార్టీలకు సంబంధించిన వారిని వేయండి. ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఇది మహిళలకు సంబంధించిన అంశంగా చూడండి, మీ కుటుంబంలో సభ్యులకు సంబంధించిన అంశంగానే చూడండి. అలా చూసి దీని మీద నిజానిజాలు రాబట్టి వాడు ఎంతటి వాడైనా సరే శిక్ష పడేలా చేయండి. ఎట్టి పరిస్థితుల్లో దీని మీద రాజీ పడాల్సిన అవసరం లేదు. అంతేకాని దీన్ని రాజకీయం చేస్తూ రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవాలని చూస్తూ మీ రాజకీయ స్వార్థం కోసం కొన్ని కుటుంబాలని దయచేసి నాశనం చేయదు. ఇప్పటికే వాళ్ళు సగం చచ్చిపోయి ఉన్నారు ఈ సంఘటన గురించి, అసలు ఏం జరుగుతుందో తెలియక. మరలా దీన్ని పదే పదే ప్రచారం చేస్తూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు దీన్ని పదే పదే ఎత్తి చూపుతూ మీడియా వాళ్ళు దీని మీద పదే పదే డిబేట్లు పెడుతూ దయచేసి ఆ కుటుంబాలని మరింత చచ్చేలా చేయకండి. నేను చెప్తున్న ఈ విషయాన్ని సానుకూలంగా స్పందించండి. ప్రతి ఒక్కరూ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారని కోరుకుంటూ ప్రభుత్వం కూడా దీని మీద అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తుల్ని కమిటీగా ఏర్పాటు చేసి రాజకీయాలని పక్కన పెట్టి ఒక మహిళా కుటుంబాలకు మహిళలకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని రాబోయే రోజుల్లో జరగకుండా జరిగే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని మరింత మందికి చేరవేయండి. నా వీడియోలో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.